శాంసంగ్ ఏదో కంపెనీ ఎల్జీనో ఏదో ఒకటి తీసుకుందాం. అవి టీవీలు, రెఫ్రిజిరేటర్లు తయారు చేస్తున్నాయి అని అనుకుందాం. ఈ తయారు చేసే చోట ఉద్యోగాలు ఉంటాయా? ఈ తయారు చేసినటువంటి రెఫ్రిజిరేటర్ని లేకపోతే టీవీలని భద్రపరిచే గోడౌన్లో ఉద్యోగాలు ఉంటాయా? డేటా సెంటర్ అంటే డేటాను భద్రపరిచే ప్రాంతం కదా. అది చెప్పినందుకు దాన్ని కూడా వీళ్ళు విషం కక్కుతున్నారు. వీళ్ళకి డేటా సెంటర్ అంటే అర్థం తెలీదు, దాన్ని ఒక గోడౌన్ అంటున్నారు. ఇదంతా చదువుకున్న మేధావులు చెప్తున్నటువంటి విషయం. నిజానికి ఉద్యోగాలు ఎక్కడుంటాయి? డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు రావు అన్నది ఎవరైనా అంగీకరించాల్సింది. చెప్పమనండి, అయితే నారా లోకేష్ గారినో ప్రభుత్వ పెద్దలను చెప్పమనండి, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాల స్థాయి ఎక్కడ చెప్పమనండి. చెప్పడం లేదు. డేటా సెంటర్ల వద్ద ఉద్యోగాలే రావు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? గూగుల్ లాంటి సంస్థ ఆదాని భాగస్వామ్యం ఉన్నా కూడా ఆదాని పేరు చెప్పడం లేదు. గూగుల్ లాంటి సంస్థ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే మిగిలిన ఐటీ కంపెనీలన్నీ అక్కడికి వస్తాయి అని చెప్తున్నారు. వస్తాయి కాబట్టి 480 ఎకరాల భూమి ఇచ్చాము, 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చాము, ఏడాదికి 4,800 కోట్ల రూపాయల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? దాన్ని కూడా ఆలోచించాలి కదా. దానికి సమాధానం చెప్పడం లేదు. ఆదాని గ్రూప్ తో జగన్ గారు హయాంలో ఒప్పందం చేసుకున్నప్పుడు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా మీరు ఎందుకు ఈ సంస్థతో మాట్లాడలేకపోయారు అంటే మాత్రం సమాధానమే రావడం లేదు. పైగా నారా లోకేష్ గారు ఇటీవల మొత్తం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఏదేదో వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూ తెలుగు ప్రజలకు కూడా ఇబ్బంది తెచ్చేలా ఉన్నారు. ఈ వ్యవహారాలు ఇక్కడ వ్యవహారాలు చూడండి అంటే పక్కకి వెళ్ళి పక్క రాష్ట్రాల్లో గెలుతున్నారు. చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సదరన్ స్టేట్లలో ఇప్పటి వరకు కూడా ఏ 2 రాష్ట్రాల మధ్య గొడవ లేదు. కానీ డైరెక్ట్ గా నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్త తరహాలో అక్కడి ప్రభుత్వాన్ని బెంగళూరు మీద అటాక్ చేయడం ద్వారా విపరీతమైన ఇబ్బంది చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అమరావతి అన్నది ఏపీకి ఒక గుదిబండ, వాళ్ళు మాత్రం ఎప్పటికీ పోటీ పడలేరు. ఆ రోజు మాత్రం నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ బెంగళూరులో అక్కడ వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు ఏపీ వాళ్ళు. కానీ పదే ట్వీట్ పెట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని అవహేళన చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. చివరకు నిన్న ప్రియాంక ఖర్గే గారు ఏమన్నారు? మీ ఆంధ్ర వాళ్ళంతా రావడం వల్ల ఇక్కడ ప్రెజర్ ఉంది, ఒత్తిడి ఉంది, సరే మీ వాళ్ళందరినీ తీసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. అవును, మంత్రి కాబట్టి అలా హుందాగా మాట్లాడారు. అది అక్కడ ఏ కన్నడ సంఘాలకు ఇలా పదే రెచ్చగొట్టి ఏ కన్నడ సంఘాలు ఎంటర్ అయ్యి గోబ్యాక్ ఆంధ్ర అంటే ఏమైపోవాలి? కరెక్ట్. ఒక్కసారి సార్, ఒక్కసారి మీరు ఆ పాయింట్ తీసుకున్నారు కాబట్టి ఒక్కసారి కర్ణాటకలో లోకేష్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారికి మంచి పట్టు ఉండొచ్చు ట్రోలింగ్ చేయడం. అందరినీ మనం ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పకుండా ట్రోలింగ్ చేయిస్తారు ఐటీడీపీతో. కానీ కర్ణాటకలో చెల్లదు కదా, పక్క రాష్ట్రంలో ఇంకా వ్యవస్థీకృతం చేసుకోవాలి ఆయన దేశవ్యాప్తంగా తన టీంని. కర్ణాటకలో చెల్లలేదు కాబట్టి ఈరోజు కర్ణాటకలో లోకేష్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది కొన్ని చూద్దాం సార్. ఒక్కసారి ట్వీట్లో ఒకసారి ప్లే చేయండి. తర్వాత అక్కడే ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి విందాం. ఇది మన లోకేష్ గారిని కర్ణాటకలో ఉండే ప్రజలు గొప్పగా కీర్తిస్తున్నటువంటి విధానం. ఇక్కడ ఏపీలో అయితే మనం ఐటీడీపీ పెట్టాము, ఎంత విషమైనా గక్కుతాము, ఎందరి జీవితాల్లోకైనా చొరబడతాము, ఏ ఇళ్లలోకైనా చొరబడతాం. కానీ కర్ణాటకలోకి పక్క రాష్ట్రంలోకి చొరబడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఇవన్నీ నారా లోకేష్ గారిని కీర్తిస్తూ కర్ణాటక ప్రజలు పెట్టినటువంటి ట్వీట్లు, వారి ఘనతను చాటుతూ కర్ణాటక వాళ్ళు పెట్టిన ట్వీట్లు అన్నమాట ఇవన్నీ. ఇవి పక్కన పెడితే అక్కడే ఐటీ మంత్రి ఏమన్నారు? ఈ గూగుల్ గురించి మనకు వస్తోంది ఓకే, పక్కనోడిని గిల్లితే ఏమవుతుంది? మనం ఎంతసేపు పక్కనోడిని గిల్లడం తప్పిస్తే ఈ రాష్ట్రానికి మేలు చేయడం కల్లా గిల్లడమే మనకు అలవాటు. ఆ గిల్లుడు ఎంతవరకు వెళ్ళిందంటే పక్క రాష్ట్రంలో గిల్లుడు వరకు వెళ్ళింది. అక్కడ ఐటీ మంత్రి ఏం మాట్లాడారు లోకేష్ గారి గురించి, ఇక్కడికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి, గూగుల్ డేటా సెంటర్ గురించి? ప్లీజ్. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? How many of you people are going there? See, today what they will not tell you, sir, is that the push that they are giving to get investments. See, today Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them, is this true or not? రైట్. ఇది సార్ రామ్నాథ్ గారు 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు మనం ఇస్తున్నది. రూపాయి 2 రూపాయలు కాదు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి డీల్ చేసుకోదు, ఒప్పందం అని కూడా చెప్తున్నారు. అంటే ఒక విశాఖ లాంటి ఒక అద్భుతమైన నగరాన్ని పెట్టుకొని కూడా మనం ఈ స్థాయిలో 22,000 కోట్ల రూపాయలు, ఏది 200 ఉద్యోగాలు ఇచ్చే ఆ సంస్థకి 22,000 కోట్ల రూపాయలు ఎదురిచ్చి మనం పెట్టుకుంటున్నామంటే ఇక్కడే మన పరిస్థితి అర్థమవుతుంది. కానీ దీనికి మాత్రం మేము చాలా కష్టపడి తెచ్చామని చెప్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవడం అంటే ఎలాగో మరోసారి చూపిస్తుంది. ఇష్టం వచ్చినట్లు భూములు ఇచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో, అమరావతిలో కంటే చీప్ గా భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే మనం ఇప్పుడు ఇంకా చిన్న స్టేట్ కాబట్టి, ఎదగాల్సిన స్టేట్ కాబట్టి అందరికీ భూములు ఇవ్వాల్సి ఉంటుందని ఒకే ఒక్క కారణాన్ని చూపెట్టి ఆ సంస్థలకు భూములు తీసుకునే అర్హత ఉందా, ఆ స్థాయి ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఇస్తున్నారు. మళ్ళీ ఈరోజు రహేజా అనే సంస్థకి 27 ఎకరాలు మధురవాడలో ఇస్తున్నట్టు చెప్తున్నారు. అదే రహేజాది పెద్ద చరిత్ర కదా సార్, ఈనాటి చరిత్ర కాదు కదా, ఆనాటి చరిత్ర కదా. హైదరాబాద్ లో కూడా 1000 కోట్ల విలువైన భూములు ఇచ్చేశారు కదా. అదే ఇంకో ప్రభుత్వంలో అయితే ఈ పాటికి మళ్ళా వచ్చేసింది రహేజా, మళ్ళా ఈ రాష్ట్రంలో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి అని రాసేవాళ్ళు. రహేజాకు చీప్ గా ఇస్తారు, లులుకు ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు చంద్రబాబు ఇచ్చే తెస్తే ఉద్యోగాలు మాత్రం చాలా రహేజా, అన్నట్టుగా ఉంది. చంద్రబాబు గారు తెస్తే రహేజా, అదే కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుంటే పాకిజా. వీళ్ళు రాసేది అదే కదా. అది ఇప్పుడు ఆ సినిమాలో గంట కొట్టేయాలంటే ఇలా, కొట్టాలంటే ఇలా అన్నట్టుగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే దొంగ మొత్తం కుంభకోణం స్కామ్ అని మొదలు పెడతారు. కానీ ఎప్పుడైతే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకుంటే మాత్రం ఇది చాలా పవిత్రమైన కార్యం అని ప్రచారం చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ తోనే చాలా ఇబ్బంది వస్తారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టారు. ఆవు బొమ్మకి పాలిచ్చే పొదుగేమో హైదరాబాద్ లో పెట్టి మిగిలిన భాగాన్నంతా విశాఖలో పెడుతున్నారు. ఏంటి ఉపయోగం అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దేనికి ఎక్కడ సమాధానం రావడం. రేవంత్ ఈ కర్ణాటక వాళ్ళని గెలడం వల్ల ఏం ప్రమాదం, చాలా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటక వాళ్ళని ఎందుకు గెలుతున్నారు వీళ్ళు? మరేమో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళని ఎంత గెలితే అంత ఏమన్నా బీజేపీ పెద్దలు మనని ఆశీర్వదిస్తారని లోకేష్ గారు అనుకుంటున్నారేమో. కానీ అది తప్పు. ఎందుకంటే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు అమరావతి గుదిబండ అంటే స్పందించకుండా కర్ణాటక గురించి స్పందించడం అంటే, సరే హైదరాబాద్ లో మా వ్యాపారాలు మేము ఉంటున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది రాకూడదు, అయితే బెంగళూరులో మాకు ఇబ్బంది లేదు కాబట్టి మేము ఏమైనా మాట్లాడతాం అనేది మంత్రిగా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉన్నారు. ఒక రాజుగా, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి తన గురించే కాకుండా, తన కుటుంబం గురించే కాకుండా మన తెలుగు వాళ్ళు, మన ప్రజలు ఎక్కడున్నారన్నది కూడా ఆలోచించాలి. మన తెలుగు వాళ్ళు ప్రశాంతంగా కర్ణాటకలో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అనేక జాబులు చేసుకుని లక్షలాది మంది అక్కడ ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఏపీ వాళ్ళని అడిగారు ఆయన ఇక్కడ ఎందుకు వస్తున్నారు ఏపీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అన్నారు కదా ఐటీ మినిస్టర్. ఇప్పుడు మంత్రి కాబట్టి, ఈశ్వర్ గారు మంత్రి కాబట్టి అంత హుందాగా మాట్లాడారు. అవును. ఏ కన్నడ సంఘాలు ఇట్లాంటి ఎంటర్ అయ్యాయనుకోండి, అవును, గో బ్యాక్ ఆంధ్ర అంటే ఏం చేస్తారు? వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకుంటున్న వాళ్ళని ఎందుకు మనకు అనవసరం? పైగా గో బ్యాక్ ఆంధ్ర అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ లో ఉద్యోగాలు పొందుతారేమో. ఇక్కడ 200 ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఉద్యోగాలు రావు కదా ఈశ్వర్ గారు. 200 ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్ ఖాళీలు. అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇది చాలా తప్పు. కేవలం తన స్వార్థం కోసం తాను ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండవు. పదే ఇప్పుడు పని కట్టుకొని, ఇప్పుడు అమరావతి మీద ఎవరైనా 4 మాటలు అంటేనే మనకి విపరీతమైన కోపం వస్తుంది, ఆవేదన కలుగుతుంది ఈశ్వర్ గారు. మరి బెంగళూరు మీద అంత పెద్ద సిటీ, అంత క్లౌడ్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ పని కట్టుకొని మరి మీరు ఇక్కడికి వచ్చేసేయండి అన్నప్పుడు వాళ్ళ కోపం రాకుండా ఉంటుందా? వాళ్ళ కోపం వస్తే ఇబ్బంది ఎవరికి? వాళ్ళదేం పోయేదేం ఉండదు కదా. అక్కడ పని చేసుకుంటున్న తెలుగు వాళ్ళకే కదా ఇబ్బంది. ఈ విషయాలన్నీ నారా లోకేష్ గారు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇది ఆలోచించుకోవాలి. ఇది చాలా ప్రమాదకరమే. ఇలాంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడానికి సోషల్ మీడియా కార్యకర్తలు సరిపోతారు కానీ మంత్రిగా ఇది కరెక్ట్ కాదు.